హే గాయ్స్, ఊరెళ్ళిపోదామా? అదే మా ఊరెళ్ళిపోదాం. ఇంకా అన్ని ఊర్లు తిరిగేసాను, లాస్ట్ కి ఇంకా మా ఊరు మిగిలింది. అందుకే సరదాగా వెళ్దామని వెళ్తున్నాను. ఆహా, నమ్మేశారులే. లేదు లేదు, మా ఊర్లో పోచమ్మ బోనాలు, అందుకే ఇంకా అందరం కలిసి వెళ్తున్నాం. మా ఊరికి వెళ్ళడానికి ప్రాబ్లం ఏమీ లేదు, అక్కడ ఉండొచ్చు. ఇంకా నేను పుట్టి పెరిగింది 10th వరకు చదివింది అక్కడే కదా. కాకపోతే ఒకటే ప్రాబ్లం రా, ఏంటంటే జర్నీ. అసలు ఎన్ని బస్సులు ఎక్కాలి, ఎన్ని దిగాలి, అసలు డైరెక్ట్ బస్ అయితే లేదు మా ఊరికి. కానీ ఏం చేద్దాం, వెళ్ళాలని మనసులో ఉంది. ఇంకా అక్కడ వెళ్ళడం చాలా ఇష్టం, కాకపోతే జర్నీ చేయడమే కొంచెం కష్టంగా ఉన్న ఇష్టంగా చేసేద్దాం అని చెప్పి ఇంకా బస్సులలో అయితే వెళ్తున్నాం మేము. ఎండ మాత్రం విపరీతంగా ఉంది. మేము మార్నింగ్ 6 o'clock బయలుదేరి వెళ్ళేసరికి 12:30. ఇంకా ఏటూరు నాగారంలో ఒక బస్సు దిగేసి అక్కడ టిఫిన్ చేసాము. మళ్ళీ హన్మకొండకి ఎక్కాము. హన్మకొండలు దిగి ఒక జ్యూస్ అయితే తాగేసాము. మళ్ళీ తర్వాత ఇంకొక బస్సు ఎక్కాము. ఆ బస్సు దిగి మళ్ళీ ఇంకొక బస్సు ఎక్కాము. ఆ బస్సు దిగిన తర్వాత మళ్ళీ ఇంకొక ఆటో ఎక్కాము. ఈ ఆటోలో ఇంకా మా ఊరికి వెళ్తున్నాం. ఇగో ఇదే అన్నమాట నా స్కూల్. నేను 10th వరకు చదివింది ఇక్కడే. ఇంకా ఈ స్కూల్ ని చూస్తే నాకైతే చాలా మెమొరీస్ గుర్తొస్తాయి. అసలు ఇక్కడ నేర్చుకున్నాను నేనైతే, ఏది మంచి ఏది చెడు అన్ని నేర్చుకున్నాను. చాలా మంది ఫ్రెండ్స్ ని కూడా సంపాదించుకున్నాను. వాళ్ళకైతే ఎప్పటికీ నా హార్ట్ లో ప్లేస్ ఉంటది. ట్రూ ఫ్రెండ్స్ కదా, ఎప్పటికీ మర్చిపోలేను. ఇంకా ఇంటికి వచ్చి రాగానే మా పెద్ద తమ్ముడు అయితే వెల్కమ్ చెప్పిండు. ఇంకా వచ్చేటప్పుడు దూద్ పేడ తీసుకొచ్చాము. ఇంకా అందరం కలిసి దూద్ పేడ అయితే తినేసాము.